హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన చుట్టూ ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి, కానీ ఎలా జరుగుతాయో తెలియదు. అలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి ఇప్పుడు మనం ఆన్సర్స్ తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్తే ముందుగా అగ్నిపర్వతం పేలుడు, అంతరిక్షం నుంచి ఉల్కల తాకిడి, ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రమాదకరం? దీనికి జవాబేంటో ఇప్పుడు చూద్దాం. భూమిపై ప్రభావశీలతమైన అగ్నిపర్వతాలు 600 వరకు ఉన్నాయి. ఇవి విస్ఫోటనం చెందినప్పుడు వెదజల్లే అత్యధిక ఉష్ణోగ్రతల లావా ప్రవాహం, బగబగమండే శిలలు ఆ పర్వత ప్రాంతాలనే కాకుండా వాటికి దూరంగా ఉండే ప్రదేశాలకు కూడా హాని కలిగిస్తాయి. అగ్నిపర్వత పేలులలో వాతావరణంలోకి టన్నుల కొలది గంధకం, బూడిద వెదజల్లినట్టు అవుతుంది. ఈ పదార్థాలు గాలుల ద్వారా భూగోళమంతా వ్యాపించి సూర్యకిరణాలు ప్రసరించకుండా అడ్డుపడడంతో అగ్నిపర్వతం పేలిన చాలా సంవత్సరాల వరకు భూమిపై చల్లని వాతావరణం అలుముకుంటుంది. ఇక రోదశ నుంచి భూమిపైకి పడే ఉల్కల వల్ల ప్రమాదం ఆ ఉల్క పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. ఉల్కాపాతం, అగ్నిపర్వత పేలుడు, ఈ రెండింటి వల్ల భూ వాతావరణంలో దుమ్ము, ధూళి, గాలి తుంపర్లు అలుముకోవడంతో భౌగోళిక చల్లదనం అనేక సంవత్సరాల పాటు కొనసాగుతూ ఉంటుంది. ఎటొచ్చి ఎక్కువ పరిమాణం గల ఉల్క భూమిని ఢీకుంటే కలిగే ప్రమాదం అగ్నిపర్వత పేలుడు కన్నా చాలా ఎక్కువ. అతి పెద్ద ఉల్కాపాతం భూమిని ఢీకొనడం వల్లే డైనోసార్ల సంతతి భూమిపై అంతమైంది. కానీ ఉల్కాపాతం తక్కువగా జరుగుతూ ఉంటుంది. అదే తరచూ జరిగే అగ్నిపర్వత పేలుళ్ళు ఎప్పుడూ భూ వాతావరణానికి ప్రమాదకరమే. ఆ తర్వాత అంతరిక్షం నుంచి చూస్తే ఒక్కో గ్రహం ఒక్కో రంగులో కనిపిస్తూ ఉంటుంది. ఇది నిజమేనా? దీనికి జవాబేంటో ఇప్పుడు చూద్దాం. పదార్థాలపై బహుళవర్ణ కాంతి పడ్డప్పుడు అందులోని కొన్ని వర్ణాల కాంతుల్ని ఆ పదార్థాలు శోషించుకుంటాయి. మిగిలిన కాంతి పరావర్తనం, వితరణం ద్వారా వివిధ దశల్లో వెలువడుతూ ఉంటుంది. ఇలా వెలువడే కాంతి ఏ రంగులో ఉంటుందో అదే రంగు ఆ వస్తువుకు ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. ఏ ఏ పదార్థాలు ఏ ఏ కాంతులను శోషించుకుంటాయి, ఏ ఏ వర్ణాలను విడుదల చేస్తాయి అన్న విషయం ఆ పదార్థాల రసాయనిక సంఘటనల మీద ఆధారపడి ఉంటుంది. అన్ని గ్రహాల ఉపరితలాల లేదా ఆయా గ్రహాల వాతావరణాలు ఒకే విధమైన రసాయనిక సంఘటనతో లేవు. కాబట్టి సౌరకాంతి వాటి మీద పడ్డప్పుడు అవి త్యజించే కాంతి ఏ వర్ణానిదన్న విషయం ఆ గ్రహపు ఉపరితల రసాయనిక సంఘటనలను బట్టి ఉంటుంది. ఆ పద్ధతిలో భూమి లేత నీలి రంగులో, అంగారక గ్రహం నారింజ ఎరుపు రంగులో, బృహస్పతి లేత పసుపు రంగులో, శని లేత నారింజ రంగులో, యురేనస్, నెప్ట్యూన్లు లేత నీలం రంగులో కనిపిస్తాయి. ఆ తర్వాత రోదశ నుంచి రాలే ఉల్కలు భూ వాతావరణంలోకి ప్రవేశించగానే మండిపోతాయి. కానీ స్పేస్ షటిల్స్కు ఆ ప్రమాదం లేదు. ఎందుకని? దీనికి జవాబేంటో ఇప్పుడు చూద్దాం. రోదశలోని శూన్యం గుండా ఉల్కలు భూ వాతావరణంలోనికి గంటకు వేల కొద్ది కిలోమీటర్ల వేగంతో ప్రవేశిస్తాయి. అలా వచ్చే ఉల్క వాతావరణాన్ని ఢీకొనగానే అక్కడున్న గాలి అత్యంత ఒత్తిడికి గురవుతుంది. అందువల్ల అక్కడి గాలి ఉష్ణోగ్రత అధికంగా పెరుగుతుంది. ఆ ఉష్ణం వల్ల అతిగా వేడెక్కిన ఉల్క వెలుగులు చిమ్ముతూ పూర్తిగా ఏమీ మిగలకుండా మండిపోతుంది. అలా వాతావరణంలోకి ప్రవేశించిన ఉల్క దాదాపు 1650 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు చేరుకుంటుంది. అలాగే అంతరిక్ష నౌక భూమి వాతావరణంలోకి వచ్చినప్పుడు కూడా ఇంతటి ఘర్షణ ఏర్పడుతుంది. అయితే ఇది ఉల్కలా మండిపోకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉంటాయి. అంతరిక్ష నౌక ఉపరితలంపై సిలికాన్ డైఆక్సైడ్ పూతపూసిన పలకలను అమరుస్తారు. ఈ పలకలు 93% వరకు అతి సన్నని రంధ్రాలను కలిగి ఉంటాయి. అందువల్ల అంతరిక్ష నౌక వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు జనించే అత్యధిక ఉష్ణోగ్రత శక్తి ఆ పలకల్లో ఒక భాగం నుంచి మరొక భాగానికి ప్రవహించదు. సిలికాన్ ఉష్ణ వ్యాకోచ ధర్మం, ఉష్ణ వాహకత్వం అతి తక్కువ. అంటే సిలికాన్ థర్మల్ ఎక్స్పెన్షన్, థర్మల్ కండక్షన్ చాలా తక్కువ. అందువల్ల సిలికా పలకలు సంపూర్ణ అధమ వాహకాలుగా పనిచేస్తాయి. అంటే పర్ఫెక్ట్ ఇన్సులేటర్స్గా. సిలికా పలక అంచులను 2 చేతులతో పట్టుకొని దాని మధ్య ప్రదేశాన్ని ఎర్రని వెలుగు వచ్చే వరకు వేడి చేసిన ఆ ఉష్ణం పలకలను పట్టుకున్న వ్యక్తి చేతులకు సోకదు. అంటే ఆ ఉష్ణశక్తి పలకలకు అంచులకు చేరుకోదన్నమాట. వీటి వల్లనే అంతరిక్ష నౌకలు క్షేమంగా భూమిపైకి చేరుకోగలుగుతున్నాయి. ఆ తర్వాత అంతరిక్షంలోని గ్రహాలు, ఇతర ఖగోళ వస్తువుల ఆకారాలను ఏ అంశాలు నిర్ధారిస్తాయి? దీనికి జవాబేంటో ఇప్పుడు చూద్దాం.
అంతరిక్షంలోని ఏ ఖగోళ వస్తువు ఆకారాన్నైనా నిర్ణయించేది అది ఏ పదార్థాలతో నిర్మితమై ఉంది అనే విషయంపై కాకుండా దాని ద్రవ్యరాశిపై తద్వారా ఉత్పన్నమయ్యే గురుత్వతత్వంపై కూడా ఆధారపడి ఉంటుంది. వాయువు లేక ద్రవ పదార్థాలతో కూడుకున్న గ్రహాలు గోళాకారంలో రూపొందుతాయి. కారణం దానిపై గురుత్వం అన్ని దిశలలో ఒకే రకంగా సమానంగా పనిచేయడమే. భూమి మొదట ద్రవ రూపంలోనే ఉండేది. అదే వాటి అంతర్భాగాలు ఇప్పటికీ రాతితో నిర్మితమై ఉంటే గురుత్వ బలం కన్నా బరువైన రాయి ప్రయోగించే బలం ఎక్కువ కావడంతో ఆస్టరాయిడ్ల లాంటి లఘు గ్రహాలు గోళాకారంలో కాకుండా ఒక క్రమం లేని విచిత్రమైన ఆకారాలు కలిగి ఉన్నాయి. కానీ ఆస్టరాయిడ్ల వ్యాసం 800 కిలోమీటర్ల కన్నా ఎక్కువగా ఉండే దాని గురుత్వం తగినంత బలం కలిగి ఉండడంతో అది చాలా వరకు గోళాకారాన్ని కలిగి ఉంటుంది. దీనికి 970 కిలోమీటర్ల వ్యాసం ఉండే లఘుగ్రహం సిరీస్ ఒక మంచి ఉదాహరణ. తమ చుట్టూ తాము అతి వేగంగా తిరిగే ఖగోళ వస్తువులు ఖచ్చితంగా గోళాకారంలో కాకుండా దీర్ఘవృత్తాకారం కలిగి ఉంటాయి. దీనికి కారణం వాటి పరిభ్రమణ వేగం వాటి ఈక్వేటర్ దగ్గర ఎక్కువ ఉండడంతో అక్కడ ఏర్పడే ఉబ్బు వల్లనే. ఆ తర్వాత పొటాషియం సైనైడ్ను నోట్లో వేసుకోగానే ఎందుకు చనిపోతారు? దీనికి జవాబేంటో ఇప్పుడు చూద్దాం. పొటాషియం సైనైడ్ నీటిలోనూ రక్తంలోనూ బాగా కరుగుతుంది. చాలా మందిలో ఉన్న అపోహ ఏమిటంటే దీన్ని మింగగానే అది రక్తంలోని హిమోగ్లోబిన్లో ఉండే ఇనుము కేంద్రకానికి లింక్ చేసుకుంటుందని, తద్వారా శ్వాసక్రియలో ఆక్సిజన్ సరఫరా కణాలకు అందకపోవడం వల్ల మరణం సంభవిస్తుందని అనుకుంటారు. నిజానికి పొటాషియం సైనైడ్కు హిమోగ్లోబిన్కు మధ్య ఏ రసాయనిక ప్రక్రియ జరగదు. నోటిలో వేసుకోగానే ఇది జీర్ణవాహిక ద్వారా త్వరగా రక్తంలో కలుస్తుంది. వెంటనే పొటాషియం సైనైడ్ ఆయన్లుగా విడిపోతుంది. ఇది కణాల్లో ఉండే సైటోక్రోమ్ సి ఆక్సిడేట్ అనే ఎంజైమ్తో బంధించుకుని ఉంటుంది. ఈ ఎంజైము రక్తం ద్వారా వచ్చిన గ్లూకోజ్ నుంచి ఎలక్ట్రాన్లు గైకొని వాటిని శ్వాస ద్వారా వచ్చే ఆక్సిజన్కు బదలాయించే ప్రక్రియలో ప్రధాన సంధానకర్త వహిస్తుంది. అయితే సైనైడ్ ఆయాన్లో బంధించుకున్నప్పుడు ఈ ప్రక్రియ జరగదు. దాంతో కణాలన్నీ ఆక్సిజన్ గ్లూకోజ్ పరస్పరం వృధా అయిపోతాయి. ఫలితంగా కణాలకు శక్తి అందదు. శక్తి లేని కణాలు పనిచేయకపోవడం వల్ల మరణం త్వరగా వస్తుంది. ఆ తర్వాత అరటికాయలు కోసినప్పుడు చేతులు రంగు మారడానికి కారణం ఏమిటి? దీనికి జవాబేంటో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా మొక్కలు తమను తాము సూక్ష్మజీవులు పురుగుల బారి నుంచి రక్షించుకోవడానికి అంతో ఇంతో ప్రత్యేక రసాయనాలను ఉత్పత్తి చేసుకుంటాయి. అలా అరటికాయ తన లోపల ఎన్నో రక్షక రసాయనాలను సహజంగానే సంతరించుకొని ఉంటుంది. ఇందులో ఫినాలు తరహా రసాయనాలు, ఇనుము, కాపర్ లవణాలు కూడా ఉంటాయి. మనం అరటికాయ పచ్చని తోలును చీల్చినప్పుడు అందులోంచి ఈ రసాయనాలు కొంచెం జిగురుగా రావడాన్ని గమనించవచ్చు. ఇవి మన చేతులకు కానీ బట్టలకు కానీ అంటుకుంటే బయట వాతావరణానికి బహిర్గతం అవుతాయి. వెంటనే ఇవి గాలిలోని ఆక్సిజన్తో కలిసి ఆక్సీకరణం చెందుతాయి. ఉదాహరణకు ఫినాల్ ఆక్సీకరణం చెందితే అవి క్వినోన్లు అనే పదార్థాలుగా మారుతాయి. అలాగే లోహ లవణాలు కొన్ని వాటి ఆక్సైడ్లుగా మారుతాయి. ఫినాల్లకు దాదాపు రంగు ఉండదు, కానీ క్వినోన్లకు ముదురు రంగు ఉంటుంది. అరటి తొక్క జిగురు చేతికి అంటుకున్నప్పుడు అందులోని ఫినాల్ గాలిలోని ఆక్సిజన్ సమక్షంలో రంగురంగుల క్వినాలుగా మారడం వల్లనే మన చేతికి మచ్చలు ఏర్పడతాయి. సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో. మీకు ఏ ఆన్సర్ అయితే బాగా నచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి చాలు. మరింత సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రేపు సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు హ్యాపీగా ఉండండి.